వాహనం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. మండలంలో అంబులెన్స్ లేకపోవడంతో అత్యవసర సమయాల్లో మండల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడితో వివేకానంద చౌరస్తా వద్ద ఏడుస్తూ ఆయన నిరసన తెలిపారు. పాలకులు తమ బాధలు పట్టించుకోవాలని, తక్షణమే అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా శంకర్ డిమాండ్ చేశారు. మంది అత్తయ్య డెలివరీకి పోయిన అందరూ ఈడికి ఎన్ని పైసలకు పోవాలంటే మాకు 2 గంటలు అవుతున్నది. ఏడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. నేను జడ్పీటీసీ కావాలా, నేను ఎంపీపీ కావాలా, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటారు కానీ కుబీర్ మండలికి అంబులెన్స్ పెట్టలేరే బాపు. నాయకులు అందరూ బాపు మేము జడ్పీటీసీ కావాలా, మేము ఎంపీపీ కావాలా, మేము ఇది కావాలని అంటారు కానీ కుబీర్ మండలికి ఏం కావాలో వాళ్ళు ఆలోచిస్తలేరే బాపు. ఒక అంబులెన్స్ పెట్టులే అయ్యా. మండలం అయ్యా, ఇక దాదాపు 72 గ్రామ పంచాయతీలు ఉన్నాయ్యా. ఒక 30 ఆంప్లెట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 25 తాండాలు ఉన్నాయ్యా. రోజుకొక డెలివరీ కేసు, రోజుకొక యాక్సిడెంట్ జరుగుతున్నది. అయినా ఇక్కడ అంబులెన్స్ కేటాయించలేకపోతున్నారు. అయ్యా రాజకీయం వద్దు, మనకు అంబులెన్స్ ముద్దు. ఎందుకంటే అయ్యా ఇక్కడ కుబీర్ మండలంలో మారుమూల గ్రామంలో గిరిజన మిత్రులు దాదాపు ఒక 25,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు యాక్సిడెంటో, పిడుగుపాటో, పాము కాటో, డెలివరీ ఏదైనా జరిగినప్పుడు అక్కడే చనిపోతున్నారు. ఇక్కడ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ 1551 అనే అంబులెన్స్ ఇక్కడ కేటాయించిండు. ఆ కేటాయించిన అంబులెన్స్ అయ్యా వేరే మండలికి ఇక్కడికి పంపిలే బాబు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయ్యా ఇక్కడ అత్తానే అంబులెన్స్ వేరే మండలికి పంపిళ్ళు. అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నారు అయ్యా.